వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల పునఃప్రారంభం. వేసవి సెలవుల తర్వాత తరలివచ్చిన విద్యార్థులు. పాత పద్ధతిలోనే పంట పెట్టుబడి సాయం. రైతు భరోసాపై నిర్ణయం తీసుకొని రేవంత్ ప్రభుత్వం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీఎం మంత్రుల ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు. మోడీ మంత్రివర్గంలో 99% మంది కోటీశ్వరులే వెల్లడించిన ఏడీఆర్ రిపోర్ట్. జమ్మూ కాశ్మీర్ హీరానగర్లో స్థానికులపై ఉగ్రవాదుల కాల్పులు. బలగాల దాడిలో టెర్రరిస్ట్ హతం. టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ ఇండియా యుఎస్ మ్యాచ్. 2 జట్లకు సూపర్ 8 టార్గెట్. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో బడిగంట మోగింది. పిల్లలంతా స్కూళ్లకు పరుగులు తీస్తున్నారు. అయితే ప్రైవేట్ పాఠశాలలు సకల సౌకర్యాలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతుంటే సర్కారీ బడులు మాత్రం వసతులలేమితో ఆహ్వానం పలుకుతున్నాయి. ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసుకుని క్లాసులకు రెడీ అవగా ప్రభుత్వ స్కూళ్లు మాత్రం అరకొర వసతులతోనే పునః ప్రారంభానికి సిద్ధమయ్యాయి. సర్కార్ బళ్లలో సమస్యల తీవ్రత ఎక్కువైంది. ముఖ్యంగా బళ్లను ఊడ్చేవారు, కడిగేవారు కరువయ్యారు. దీంతో పారిశుద్ధ్యం ప్రశ్నార్థకరంగా మారింది. సర్కార్ బడుల్లో స్కావెంజర్లను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో హామీనిచ్చారు. కానీ ఈ హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దాంతో టీచర్లు స్థానికంగా ఉన్న వారిని పురమాయించి ఊడ్చటం, కడిగించటం చేయాల్సి వచ్చింది. పాఠశాలల్లో వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో మరమ్మతుల పనిని మహిళా సంఘాలకు సర్కార్ అప్పగించింది. కానీ పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పోస్టులకు తగ్గట్టు టీచర్లు లేరు. మొత్తం 1.25 లక్షల టీచర్ పోస్టులుండగా తాజా గణాంకాల ప్రకారం 21,000 పైచిలకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత మార్చి నుంచి రాష్ట్రంలో టీచర్ల రిటైర్మెంట్ ప్రారంభమయ్యాయి. దాంతో ఖాళీల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 11,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి మరో 3 నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. పలు పాఠశాలల్లో బోధనేతర పోస్టులు చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. 26,000 స్కూళ్లలో 4,164 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అటెండర్లు కూడా కేవలం 2,036 మంది మాత్రమే ఉన్నారు. ఇకపోతే టీచర్ల బదిలీల ప్రక్రియ మొదలవటంతో టీచర్లంతా ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఏటా నిర్వహించే బడిబాట కార్యక్రమం తూతూ మంత్రంగానే సాగుతోంది. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలో స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి. స్కూళ్ల సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. రాష్ట్రంలో స్కూళ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. నేటి నుంచి రాష్ట్రంలో పాఠశాలలన్నీ కూడా ప్రారంభమైనాయి. విద్యార్థులంతా హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ జిల్లాలో ఇప్పటికే పాఠశాలల తరగతి గదులకు వెళ్లిన పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ సమయం 9 గంటలకు మాత్రమే స్కూల్స్ ప్రారంభమవుతాయి. మిగతా జిల్లాల్లో 9:30 గంటలకు హై స్కూల్స్ ప్రారంభమవుతాయి. అయితే ప్రైమరీ స్కూల్స్ కి హైదరాబాద్ లో 8:45 నుంచి 3 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. అలాగే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కు 9 గంటల నుంచి 3:30 గంటల వరకు ఉంటుంది. హై స్కూల్స్ కు 9 గంటల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు తరగతులు ఉంటాయి. నేటి నుంచి దాదాపు వేసవి సెలవుల అనంతరం 48 రోజులు వేసవి సెలవులు ముగిసిన తర్వాత విద్యార్థులంతా కూడా ఉదయం పాఠశాలలకు రావడం జరిగింది. హైదరాబాద్ లో మనం ఎక్కడ చూసినా కూడా తల్లిదండ్రులు పాఠశాలకు పంపించేందుకు పిల్లల్ని తీసుకొని పాఠశాలకు చేరుకున్న పరిస్థితి మనకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కనిపించింది. సో ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 26 లక్షల పైగా కూడా విద్యార్థులు చదువుతూ ఉన్నారు. గత ప్రభుత్వం మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి కింద దాదాపు
7,000 పైగా స్కూళ్ళు ఒక విడత, మరొక విడత దాదాపు 14,000 పైగా కూడా మరో విడత కూడా స్కూల్స్ అన్ని కూడా పునరుద్ధరించింది. ప్రస్తుతం నేనున్న స్కూలు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ మహబూబియా. ఇది మన ఊరు మన బడి కింద ఈ స్కూల్ను రూపురేఖలు అన్ని కూడా మార్పులు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మన ఊరు మన బడి అనే స్కీమును మార్చి ఇప్పుడు ప్రస్తుతం అమ్మ ఆదర్శ కమిటీల పేరుతో ఒక కమిటీలు వేసి ఆ బళ్లను రూపురేఖలు మార్స్తామంటూ చెప్పింది. అయితే సకాలంలో పనులు పూర్తి కాలేదు. చాలా స్కూళ్ళల్లో పనులు అయితే పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికే టాయిలెట్స్ కావచ్చు, అలాగే వాటర్ కావచ్చు, దాదాపు రాష్ట్రంలో అనేక స్కూళ్ళల్లో ఈ సమస్య అయితే తీవ్రంగా వెంటాడుతున్న ఉంది. గతంలో తాగునీరు కల్పించినప్పటికీ వేసవి సెలవుల అనంతరం వాటిని తిరిగి రిపేర్ చేయడము, టాయిలెట్స్ సంబంధించి రిపేర్ చేయడం ఇలాంటివి చాలా వరకు పాఠశాలలో జరిగిన పరిస్థితి అయితే మనకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనపడతా ఉంది. ఎందుకంటే సిటీలో కొంత ఈ టాయిలెట్స్ వాటర్కి సంబంధించిన సమస్య కొంత తక్కువగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా రాష్ట్రంలో అమ్మ ఆదర్శ కమిటీల పేరుతో గత నెల రోజుల కింద పనులు ప్రారంభించారు. కానీ దాదాపు ఎక్కడ కూడా పనులు పూర్తి అయిన పరిస్థితి అయితే మనకు కనపడతలేదు. మరోవైపు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టారు. మన ఊరి మనబడి కార్యక్రమం ఈసారి తూతూ మంత్రంగానే సాగిందని చెప్పవచ్చు. గతంలో పాఠశాలల ప్రారంభం రోజు ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఒక పండగ వాతావరణంలో ఈ పాఠశాల ప్రారంభం కార్యక్రమాన్ని గత ప్రభుత్వాలు చేపట్టిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇట్లా ప్రజాప్రతినిధులందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ పాఠశాలలన్నీ కూడా ముస్తాబు చేసి ఒక పండగ వాతావరణంలో పిల్లల్ని స్వాగతం పలికేవారు. కానీ ఈసారి ఆ పరిస్థితి అయితే మనకు కొంత ఎక్కడ కూడా కనపడతలేదు. అలాగే గతంలో మరి బ్రేక్ఫాస్ట్ సంబంధించి కూడా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేవారు. మరి ఈసారి అది ఇంకా కంటిన్యూ అవుతుందా అన్న పరిస్థితి కూడా ఇప్పటి వరకు అయితే ప్రభుత్వ పాఠశాలకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సో పిల్లలకు ఎందుకంటే సాయంత్రం స్నాక్స్ అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇచ్చేవాళ్ళు. పిల్లలు తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయానికి ఇతర పనులకు వెళ్తుంటారు కాబట్టి పిల్లలు ఖాళీ కడుపుతో పాఠశాలకు వచ్చిన తర్వాత విద్యార్థులు చదువుకోరు, ఆకలిగా ఉంటారన్న ఉద్దేశంతో గతంలో బ్రేక్ఫాస్ట్ కూడా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఈసారి అది కంటిన్యూ ఉంటుందా లేదన్నది ఇప్పటివరకు క్లారిటీ అయితే లేని పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ప్రైవేటు పాఠశాలల తీరు డిఫరెంట్గా ఉంది. ప్రైవేటు పాఠశాలలు దాదాపు డిసెంబర్ నుంచి అడ్మిషన్స్ అన్ని కూడా ప్రక్రియను ప్రారంభించి దాదాపు మే వరకు అడ్మిషన్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ముస్తాబు చేసి పాఠశాలలు అలంకరణ చేసి విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న పరిస్థితి మరోవైపు ప్రైవేటు పాఠశాలలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు ప్రైవేటు పాఠశాలలు బడ్జెట్ పాఠశాలలో కొంత మెరుగ్గా ఫీజులు తీసుకుంటున్నా కార్పొరేట్ స్కూల్స్ అలాగే సిబిఎస్ఈ స్కూల్స్ అయితే ప్రభుత్వ ఆధీనంలో లేవని చెప్పొచ్చు. సిబిఎస్ఈ స్కూల్స్ విచ్చలవిడిగా రాష్ట్రంలో దాదాపు లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ విద్యార్థి సంఘాలు మండిపడతా ఉన్నాయి. కనీసం ప్రభుత్వం అధికారులు సిబిఎస్ఈ స్కూళ్లపై కనీసం దాడులు చేసే పరిస్థితి లేదు. బుక్స్ అమ్మినా, బట్టలు అమ్మినా స్టేట్లో ఉన్న అన్ని సిబిఎస్ స్కూళ్లలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. కానీ బడ్జెట్ పాఠశాలను కొంత మనం వేధిస్తూ భయపెడుతూ వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామంటే బడ్జెట్ పాఠశాల యాజమాన్యాలకు కొంత బుక్స్ అమ్మడం, బట్టలు అమ్మడం వెనక్కి తగ్గినప్పటికీ సిబిఎస్ఈ స్కూళ్లు రాష్ట్రంలో రోజు రోజు పెరిగిపోతున్నాయి. వాటిలో నియంత్రణ చేయలేకపోతుంది, కట్టడి చేయలేకపోతుంది. ఫీజుల విషయంలో కావచ్చు, అలాగే మిగతా ప్రతి ఐటమ్ కూడా సిబిఎస్ఈ స్కూళ్ళల్లో బుక్స్ అక్కడే కొనాలి, బట్టలు అక్కడే కొనాలి. విద్యార్థులకు సంబంధించిన మెటీరియల్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఆ మెటీరియల్స్ అంతా కూడా ఆ స్కూల్లోనే కొనవలసి వస్తుందని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మరి దీని మీద పూర్తిగా ప్రభుత్వంపై విమర్శలు అయితే అటు విద్యార్థి సంఘాల నుంచి, పేరెంట్స్ నుంచి వస్తున్నాయి. మరి విద్యార్థి శాఖ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడవలసిన అవసరం ఉంది. మొత్తం మీద అయితే రాష్ట్రంలో దాదాపు 40 లక్షల పైగా విద్యార్థులు నేటి నుంచి అటు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో పాఠశాలకు హాజరవుతున్నారు. అటు ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం గ్రాండ్ గా వెల్కమ్ చెప్తుండగా ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం ఎప్పట్లాగానే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసాము. ఇప్పటికే హైదరాబాద్ స్కూల్లో విద్యార్థులంతా కూడా ఇప్పటికే పాఠశాలకు చేరుకున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఓవరాల్ గా అయితే నేటి నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.
రాష్ట్రంలో బడిగంట మోగింది, పిల్లలంతా స్కూళ్లకు పరుగులు తీస్తున్నారు. అయితే ప్రైవేట్ పాఠశాలలు సకల సౌకర్యాలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతుంటే సర్కారీ బడులు మాత్రం వసతుల లేమితో ఆహ్వానం పలుకుతున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసుకుని క్లాసులకు రెడీ అవగా ప్రభుత్వ స్కూళ్లు మాత్రం అరకొర వసతులతోనే పునః ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఇక దీనికి సర్కార్ బళ్లలో సమస్యల తీవ్రత ఎక్కువైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం హన్మకొండ నుంచి మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, అంటే ఒకవైపు ప్రైవేట్ స్కూల్స్ అండ్ అలాగే కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసి అడ్మిషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. ఇటు గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి వేరే రకంగా ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సింధురా, ఇవాళ నుంచి పాఠశాలలు ఇటు ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా తెరుచుకున్న పరిస్థితి, బడిగంట మోగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఏప్రిల్ 24వ తేదీన సెలవులు ప్రకటించిన నేపథ్యంలో 48 రోజుల తర్వాత విద్యార్థులంతా కూడా స్కూళ్ళకు చేరుకుంటున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. హన్మకొండలో ఉన్నటువంటి మర్కజీ ప్రభుత్వ పాఠశాలలో మనం ప్రస్తుతం ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం బడిబాట కార్యక్రమం కూడా ఈ నెల 6వ తేదీ నుంచి బడిబాట కార్యక్రమం మొదలైన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఈ నెల 19 వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమం పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో విద్యార్థులంతా కూడా ఏదైతే స్కూళ్ళకు చేరుకుంటున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు 80% పైగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు యూనిఫామ్లు కూడా అందించే ప్రక్రియ జరుగుతూ ఉంది. కాస్త అన్ని పాఠశాలల్లో కూడా స్కావెంజర్స్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కొన్ని శిథిలావస్థలు కూడా ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. 3700కు పైగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్కూళ్ళు ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. 2,40,000 పైగా విద్యార్థులు కూడా అక్కడ చదువుకుంటున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు హన్మకొండ డిఓ గారు ఉన్నారు. సరే, వాళ్ళ స్కూళ్ళకు సంబంధించి ఏం చెప్తారు? పాఠ్యపుస్తకాలు అన్ని చేరిన నేపథ్యం ఉందా? ఎట్లా ఉంది? స్కూళ్ళలో ఎట్లాంటి వసతులు ఉన్నాయి? మన జిల్లాకు ఇప్పటివరకు 90% పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు చేరినాయి. ఆ 90% ఏంటంటే మొత్తం పుస్తకాలు బళ్ళకు చేర్పించాము. ఈరోజు పిల్లలకు ఏకరూప ఏంటంటే దుస్తులు, దాని తర్వాత నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇస్తాము. ముఖ్యంగా సిబ్బంది కొరతగా కూడా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. దాదాపు 2,500కు పైగా ఉండాల్సిన అయితే టీచర్లు కావచ్చు, ఇవాళ 500 మంది కొరత ఉన్నట్లు మనకు వస్తూ ఉన్న సమాచారం. ఏం చెప్తారు సార్? త్వరలో ప్రభుత్వం మెగా డిఎస్ నిర్వహించబోతుంది. ఇప్పుడు ఏంటంటే షెడ్యూల్ కూడా వచ్చి ఉన్నది. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అన్నీ చేస్తున్నాము. దాంట్లో ఏంటంటే సర్దుబాటు చేస్తాము సార్. ముఖ్యంగా స్కావెంజర్స్ కొరత కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరుగుదొడ్ల విషయంలో పిల్లలు చాలా ఇబ్బందులు పడే సందర్భం ఉంటుంది ప్రభుత్వ పాఠశాలలో. ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? రూరల్ ఏరియాలో అయితే గ్రామ పంచాయతీ వాళ్ళకు ఏంటంటే ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి. మనకు సిటీలో అయితే మొత్తం మున్సిపాలిటీస్కు చెప్పారు. అక్కడక్కడ ఏంటంటే ఎప్పుడైనా ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు రూరల్లో, మున్సిపాలిటీ వాళ్ళు అర్బన్లో పనులు అంటే క్లీనింగ్ ఇవన్నీ కార్యక్రమాలు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ ఒకరోజు ముందే వచ్చే వాళ్ళంతా క్లీన్ చేశారు. స్కూల్ మొత్తం క్లీన్ ఉంది. అలానే చేసుకుంటూ పోతుంది. ముఖ్యంగా ఈ పాఠ్యపుస్తకాల పంపిణీకి సంబంధించి కావచ్చు, ఈ దుస్తులకు సంబంధించి ఏమన్నా కొరత ఉందా? అది ఏదైనా కొరత ఉంటే అది ఎప్పటికల్లా చేరే అవకాశం ఉంది? ఎలాంటి కొరత లేదండి. అన్ని మిగతా 10% కూడా వచ్చి ఉన్నాయి. అవి మొన్న సాయంత్రం వచ్చినాయి. అవి కూడా ఇవాళ రేపట్లో అది కూడా పంపిణీ చేస్తాం. పుస్తకాల్లో, డ్రెస్సెస్లో, పిల్లలకు నోట్బుక్స్లో ఎలాంటి కొరత ఎక్కడ లేదండి. బడిబాట కార్యక్రమాన్ని ఎట్లా కొనసాగించారు? విద్యార్థుల సంఖ్య గతంలో ఎంత ఉండేది హన్మకొండ జిల్లాకు సంబంధించి, ఈసారి ఎంత పెరిగింది? బడిబాట కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. అది మొత్తం బడిబాట కార్యక్రమం అయిపోయిన తర్వాతనే ఎంతమంది చేరారని చెప్పడానికి వీలుంటుంది. బడిబాట కార్యక్రమంలో మనం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న అన్ని వసతులు ఏంటంటే ప్రజలకు తెలుపుకుంటూ, అంటే పిల్లలు మన బడిడు పిల్లలైనా సరే, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్న పిల్లలైనా సరే మన బళ్లకు ఆకర్షించేటట్లుగా మనం ఏదైతే స్కీమ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామో
అవన్నీ చెప్పి అడ్మిషన్స్ కొరకు అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇది మొత్తంగా చూస్తే పూర్తి స్థాయిలో పిల్లలంతా కూడా స్కూళ్ళకు చేరుకుంటున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. 48 రోజుల తర్వాత విద్యార్థులు తమ స్కూళ్ళకు చేరుకొని తమ స్నేహితులతో ఉచ్చరిస్తున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. పిల్లలంతా కూడా చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నారు వాళ్ళ స్నేహితుల మధ్య. మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే పాఠశాలలకు ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలే కావచ్చు, ఏదైతే యూనిఫామ్ కూడా వచ్చిన నేపథ్యాన్ని మనం పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా దాదాపు 80% పైగా వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా విద్యార్థులకు అందజేసేందుకు ఏర్పాటు చేసిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 3770 పాఠశాలలు 2,40,000కు పైగా విద్యార్థులు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కొన్ని పాఠశాలలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొన్ని శిథిలావస్థకు సంబంధించిన పాఠశాలలు కూడా ఉన్న నేపథ్యం. ఆ విషయంలోనూ అనేక విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే జిల్లాకు సంబంధించి 6 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లంతా కూడా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వసతులను సమీక్షిస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. డిఈఓలు కూడా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి జిల్లాల్లో వెళ్ళి అక్కడ ఏదైతే పాఠ్య పుస్తకాలు కావచ్చు, అదేవిధంగా యూనిఫామ్లకు సంబంధించినటువంటి కొరత ఏమైనా ఉందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళంతా కూడా అన్ని పాఠశాలలు కూడా తిరుగుతున్న నేపథ్యాన్ని అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా విద్యార్థులంతా స్కూళ్ళకు వెళ్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా సెంటిమెంట్గా ఉంటుంది. ఇవాళ సప్తమిగా భావిస్తూ ఉంటారు. రేపు అష్టమి ఉన్న నేపథ్యంలో ఇవాళే తమ పిల్లలందరినీ కూడా స్కూళ్ళకి తీసుకొచ్చి ఇవాళే చేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంవత్సరం అంతా ఒక సెంటిమెంట్గా భావించే నేపథ్యం ఉంటుంది కాబట్టి అష్టమిని రేపు అంటే ఒకరోజు గ్యాప్ ఇవ్వకుండా ఇవాళ స్కూల్లో తెరిచిన నేపథ్యంలో ఇవాళే పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా స్కూళ్ళకి చేరుతున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సింధురా, రైట్, థ్యాంక్ యూ రవికాంత్. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. నిజామాబాద్ జిల్లాలో సమస్యలతో ఇటు ప్రభుత్వ స్కూళ్లు అటు ప్రైవేట్ స్కూళ్లు విద్యార్థులకు స్వాగతం పలికాయి. దాదాపుగా 45 రోజుల విద్యార్థుల సెలవుల తర్వాత స్కూళ్లు ఇప్పుడు రీఓపెనింగ్ కావడం జరిగింది. కామారెడ్డి అటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు స్కూళ్లలో ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు సమస్యలు, అదేవిధంగా ఫీజుల మోతతో స్వాగతం పలికిన అటు ప్రభుత్వ పాఠశాలలు కూడా అదే రీతిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెరిగిన ఫీజులు, అదేవిధంగా నియంత్రణ లేని ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గోలన్మాన్ సమీపంలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాం. ప్రస్తుతం చూస్తున్నాం దాదాపుగా 45 రోజుల పాటు విద్యార్థులకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రీఓపెనింగ్ అయింది. ఎక్కడ వేసిన సమస్యలు అక్కడనే కనబడుతున్నాయి. దాదాపుగా కనీసం ఇక్కడ క్లీన్ చేసిన సందర్భం కూడా ఎక్కడ కూడా లేదు. సమస్యలు పట్టించుకున్న దాఖలు లేదు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు స్వాగతంతోనే ఇవాళ స్కూళ్ళు మొదటగా సమస్యలతో స్వాగతం పలికాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం ముందుగా విద్యాశాఖతో అనేక రివ్యూలు నిర్వహిస్తామని చెప్పి ఒక్క రివ్యూతో మాత్రమే సరిపెట్టింది. ఏకరూప దుస్తులు ఇప్పటికే అందించలేదు. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో గతంలో మంజూరు చేసినటువంటి నిధులు కూడా ప్రస్తుతం మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలో పేరుకు మాత్రమే నిధులు మంజూరు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ సర్కార్ ఆ కార్యరూపం దాల్చలేదు. సమస్యలు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 1126 ప్రాథమిక, అదేవిధంగా ఉన్నత పాఠశాలలు ఉండడం జరిగింది. దాదాపుగా 300 పైచిలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడ ప్రైవేట్ స్కూల్ అయితే విపరీతమైన ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులపై మోపడం జరుగుతుంది. దాంతోపాటు డొనేషన్లు, ఇతరత్ర మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలో పూర్తి స్థాయిలో ఇటు విద్యాశాఖ నియంత్రించడంలో పూర్తి శాఖ విఫలమైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో 2 విద్యాశాఖలు ఉంటాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా, కామారెడ్డి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినట్టు. దాదాపుగా ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా అదే సమస్యలు కనబడుతున్నాయి. వర్షం పడితే తీవ్ర ఇబ్బందులు పడే ఆస్కారం ఉంటుంది. డోర్లు లేవు, అదేవిధంగా టాయిలెట్స్ కూడా వెళ్ళడానికి, ముఖ్యంగా విద్యార్థులు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు క్లీనింగ్ సెక్షన్ కూడా పూర్తి స్థాయిలో విఫలమైంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏదైతే
విద్యార్థులకు మిడ్ డే మీల్స్ పెడతారో మిడ్ డే మీల్స్నే తరగతి గదులుగా మార్చిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా మొదటి రోజు కాబట్టి ఒక ఇంత ఆందోళనతో అదేవిధంగా ఒక ఇంత సంతోషంతో పాఠశాలకు వచ్చిన ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నిరాశకు లోను కావడం తట్టు మనతో పాటు మాట్లాడడానికి హెడ్ మాస్టర్ గారు ఉన్నారు. హెడ్ మాస్టర్ గారు చెప్పండి, దాదాపుగా సమస్యలు ఎక్కడ చూసినా అక్కడనే కనబడుతున్నాయి. నేపథ్యంలో కనీసం క్లీనింగ్ సెక్షన్ కూడా లేదు. విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికిన స్పష్టంగా కనబడుతుంది. దాదాపు 45 రోజుల తర్వాత మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయింది. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మాకు చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత స్కూల్ రీఓపెన్ అవుతుంది కాబట్టి మేము మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాము టోటలీ క్లీన్ చేయమని. వాళ్ళు వచ్చి చేస్తామన్నారు కానీ ఇంకా పూర్తిగా కాలేదు. అక్కడక్కడ ఉన్నటువంటి చెత్తనంతా బయటేపించడం జరిగింది. పిల్లలందరూ కూడా ఈ రోజే రావడం జరుగుతుంది కాబట్టి వారందరికీ కూడా నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పిల్లలందరూ కూడా దాదాపుగా మా దగ్గర 580 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా కొత్త వాళ్ళు కూడా వచ్చి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరినీ జాయిన్ చేసుకుంటూ తర్వాత ఏదైతే మాకు పరిసరాలు అనేటువంటి ఉన్నాయో వాటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మేము సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దాదాపుగా ఇంకా చెత్త చెదరం, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మొదటనే వర్షాకాలం, వర్షాలు పడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే సందర్భం కూడా విద్యార్థులకు స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో చిన్న క్లీనింగ్ సెక్షన్ మున్సిపల్ కానీ అటువంటి అధికారులు కానీ జోక్యం చేసుకుంటే తక్షణమే సమస్యలు పరిష్కారమే ఆస్కారం ఉంటుంది. కానీ 45 రోజులు గడిచింది, ఎందుకట్లా వివరించారు? ఈ నేపథ్యంలో మరొకటి, ఏకరూప దుస్తులు అందాయా విద్యార్థులకు? అందే సార్, ఏకరూప దుస్తులు మరియు బుక్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ఈ రోజు విద్యార్థులు వస్తే సీరియల్ గా వాళ్ళకు దుస్తులను మరియు వాటిని కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. పిల్లలందరూ వచ్చిన తర్వాత ఏకరూప దుస్తులు ఆఫీసులోనే ఉన్నాయి. వాటిని అన్ని కూడా పిల్లలందరికీ సప్లై చేయడానికి, మరి నోటు బుక్లు కూడా వచ్చాయి. నోటు బుక్లను కూడా మేము సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం. పిల్లల యొక్క స్ట్రెంత్, పిల్లల యొక్క సంఖ్యను బట్టి ఒక్కొక్కరికి కూడా మేము సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం. మొత్తానికి విద్యార్థులకైతే సమస్యలు స్వాగతం పలికాయని ఇటు ప్రధాన ఉపాధ్యాయులు అదేవిధంగా తల్లిదండ్రులు తేల్చి చెప్పడం జరుగుతుంది. మొదటి రోజు కాబట్టి కొంత మేరకు అసౌకర్యం కలుగుతుంది, తర్వాత రెక్టిఫై చేస్తామని ప్రధాన ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటు విద్యార్థులు అయితే స్కూళ్ళకు చేరుకుంటున్నారు. విద్యా సంవత్సరం సజావుగా సాగేందుకు ఇటు అధికార యంత్రాంగం అటు ప్రభుత్వ యంత్రాంగం సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రైవేట్ ఫీజు విషయంలో నియంత్రిస్తే బాగుంటుంది, విద్యాశాఖ జోక్యం చేసుకుంటే బాగుంటుందని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కలిసి రవీందర్ టీవీ న్యూస్ కామారెడ్డిలో ఓటు స్టూడియో. ఇవాల్టి నుంచి బడిగంటలు మోగటంతో విద్యార్థులు ప్రయాణం చేసే స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్తో పాటు పలు చోట్ల అధికారుల బృందం విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కండిషన్ సరిగా లేని పలు బస్సులను అధికారులు సీజ్ చేశారు. ఫిట్నెస్ లేకుండా బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు ఆర్టీఏ అధికారులు.